దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము యెషయా గ్రంథం 66 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. చూడండి, దేవుని యొక్క చిత్తం అంటే ఏంటి? ఈ భూలోక నివాసులందరూ కూడా యెహోవా యందు భయభక్తులు నిలిపి ఆయన యొక్క మాటకు విధేయత చూపించి ఆయనకు లోబడి జీవించడమే. అయితే ఈ లోకంలో ఎందరో ఉన్నారు, కానీ కొందరు మాత్రమే ఆయన మాట విని ఆయనకి లోబడి జీవించేవారుగా ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క మాటకు లోబడి జీవించినప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది అంటే, దేవుని యొక్క మాటకు మనము విధేయత చూపించినప్పుడు, ఆయన యొక్క మాట ప్రకారం మనం చేయనప్పుడు ఆయన మన యొక్క సమస్త విషయాల్లో మనకు ఆయన ఉపదేశము చేస్తారు. అలాగే మనం నడవవలసిన మార్గమును ఆయన తెలియచేస్తారు, మన చేయవలసిన కార్యములను తెలియచేస్తారు. అంతేకాదు మన మీద దృష్టి ఉంచి మనకి సమస్త విషయములలో కూడా ఆయన మనకు ఆలోచనను ఇచ్చి మనల్ని మన జీవిత కాలమంతా కూడా గొప్పగా నడిపిస్తారు. మీ మీద, మీ కుటుంబముల మీద దేవుని యొక్క దృష్టి ఎల్లప్పుడూ ఉండడము అనేది ఎంత గొప్ప భాగ్యము. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయం అంది మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. వారింటి వారికి రక్షణ కలిగి చెయ్యండి. అయా ప్రభా తండ్రి, వారి యొక్క నా తండ్రి అనారోగ్య సమస్యలను ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులను చిరిపించండి. కుటుంబాల్లో ఒకరి ఎడలొకరికి సమాధానం, ప్రేమ, ఐక్యత ఎంతో దయచేయండి. వారికి విరోధముగా పనిచేస్తున్న చీకటి అంధకార శక్తులను దూరపరచండి ప్రభా. నీ బిడ్డలైనటువంటి వారు ఎంతో నీకు విధేయత చూపించి నీ మాట ప్రకారము చేయవారిగా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీ మాట వినకుండా, మీకు లోబడకుండా ఏదైతే వారిని అడ్డగిస్తుందో ప్రభా, వారి జీవితంలోంచి అది తొలగించండి ప్రభా. అయ్యా, వారిని బలపరచున నీ కొరకు వారిని స్థిరపరచుతండి. వారిని ప్రభు దినమంతా పోషించి కాచి కాపాడమని, కీడు శోధన అపాలని తప్పించమని, వారి సమస్త విషయములలో నీ యొక్క కాపుదల మెండుగా ఉంచి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.